ఏక దేవునికి కోటాను కోట స్తోత్రం స్తుతులు చెల్లించున్నామండి. అలాగనే చిన్నమ్మ గారి దైవజనులు రెవరెండ్ ఆదరణ కుమారయ్య గారికి, అమ్మగారికి మరణాతండి. అలాగనే ప్రకాష్ బాబు గారి దైవజనులు రెవరెండ్ కరుణాకర్ అయ్య గారికి, అమ్మగారికి మరణాతండి. కూడి వచ్చిన సంఘం అంతటికి మరణాత. నేను చెప్పబోయే సాక్ష్యం మీ అందరికీ తెలిసిందే, కానీ అందరికీ కొంచెం అంటే ఈ సాక్ష్యం మొత్తం తెలియజేయాలని చెప్పేసి విధంగా చిన్నమ్మ గారు నన్ను చెప్పని చెప్పారండి. అందుకని తెలియజేస్తున్నాం. మొదటిగా సహోదరికి వివాహ సంబంధాలు చూస్తున్నామండి. వివాహ సంబంధాలు చూసినప్పటికీ చాలా సంబంధాలు చూసాం. దేవుడు ప్రభువు కృపను బట్టి దగ్గరలోనే ప్రకాష్ బాబు గారిని చూపించారు. ప్రకాష్ బాబు గారిని సోదరిని ఒకటిగా చేశారు 2021 సంవత్సరంలో. సోదరికి గర్భాన్ని తెరిచి ప్రభువు గర్భఫలం దయచేశారు. 2022లో ఇప్పుడు పుట్టినరోజు జరుపుకుంటున్న అక్షయ్ జాయ్ పుట్టడం జరిగింది. అంతవరకు దేవుడు స్వయంగానే జరిగిస్తూ ఉన్నారు కుమార్తె జీవితంలో. కానీ అనుకోకుండా 2022 సంవత్సరంలో కుమార్తె గర్భం తెరవడం, గర్భఫలము జన్మించడం జరిగింది. ఒక మాసం కుమారుడికి పూర్తయ్యేసరికి, ఒక నెల పూర్తయ్యేసరికి సహోదరికి కాలు వాపు వచ్చి విపరీతమైన బాధ వస్తూ ఉన్నది. సరే అని చెప్పేసి మేము రావడం, చూసి ఇంజక్షన్ చేయడం, టాబ్లెట్స్ ఇవ్వడం జరిగిందండి. తగ్గిపోయింది, బాగానే ఉందని అని చెప్పేసి ఆ రోజు సాయంత్రం ఫోన్ చేసింది. సరే అమ్మా బాగానే ఉంది కదా అనుకున్నాం. కానీ ఆ మరుసటి రోజు మళ్ళీ సేమ్ అదే ప్రాబ్లం రిపీట్ అయింది. రిపీట్ అయితే ఇదేదో ప్రాబ్లంగా ఉందని చెప్పేసి వెంటనే స్కానింగ్ తీయించామండి. ఆ స్కానింగ్ లో కాలు నరములో నుంచి గుండె వరకు వెళ్ళే నరం నాటండి. అది ఆ నరములో రక్తం గడ్డకట్టిందండి. కాలు నరములో నుంచి గుండె వరకు వెళ్ళే నరములో రక్తం గడ్డకట్టింది. అది మేము ఫస్ట్ టైం మాట. నాలో మేము సర్వీస్ లో, ఈ ఆర్పి డాక్టర్ చేస్తున్న సర్వీస్ లో మేము వింటాం, ఇదే ఫస్ట్ టైం మాట. అటువంటి ఒక జబ్బు ఉంటుంది అని ఆ విషయం మాకు తెలిసిన మొట్టమొదటిసారి అండి. సరే అని వెంటనే ఆ రిపోర్ట్స్ తీసుకుని డాక్టర్ బాబ్జీ గారు, అందరికి తెలుసండి మనకి, పాలకొల్లు ప్రముఖ వైద్యులు, ఆయన వద్దకి తీసుకెళ్లి రిపోర్ట్స్ తీసుకుని వెళ్ళిన వెంటనే ఆయన చూసి వెంటనే సర్జరీ చేశారు. ఇది ఆపరేషన్ చేయాలి, కనీసం 10-15 లక్షలు వస్తుంది ఆపరేషన్కి. పైగా ఒక డాక్టర్తో ఆపరేషన్ చేస్తే సరిపోదు, దీనికి గైనకాలజిస్ట్ ఉండాలంటే లేడీ డాక్టర్ ఉండాలి. అలాగే న్యూరో సర్జన్ ఉండాలంటే నరాలకు సంబంధించిన డాక్టర్ ఉండాలి. అలాగే కార్డియాలజీ, గుండెకి సంబంధించిన డాక్టర్ ఉండాలి. ఇలాగా 7 రకాల డాక్టర్లు ఉంటేనే కానీ ఆపరేషన్ చేయడం కష్టం. ఒకవేళ ఆపరేషన్ చేసేటప్పుడు గనక ఏదైతే గడ్డగట్టిన ఆ రక్తపు గడ్డ ఉందో అది కిందకు వస్తే పర్వాలేదు, కానీ పైకి వెళ్తే హార్ట్ అటాక్ వచ్చి చనిపోద్ది. ఆ విషయాలు ఏమి చెల్లికి నేను చెప్పలేదండి. మేము డాక్టర్ గారు చెప్పారు, విన్న వెంటనే డాక్టర్ గారు ఒకసారి ఇచ్చారు. హైదరాబాద్ తీసుకెళ్ళండి, హైదరాబాద్ నేను లెటర్ రాసిస్తా అన్నారు. హైదరాబాద్ మేము లెటర్ రాసుకుని వచ్చేసామండి. వచ్చేసిన తర్వాత ప్రార్థన చేసుకుంటున్నామండి. అయ్యగారికి కూడా ఫోన్ చేసి అమ్మగారు చెప్పారు, ఆదరణ కుమార్ అయ్య గారికి, అలాగే కరుణాకర్ అయ్య గారికి కూడా చెప్పారండి. ప్రార్థన చేసుకున్నారు. నేను కూడా ప్రార్థన చేసుకోక ఒక తలంపు వచ్చింది. భీమవరంలో కూడా దీనికి సంబంధించిన డాక్టర్ ఉన్నారు. దీనికి సంబంధించిన డాక్టర్లు మన ఆంధ్రప్రదేశ్ 2 ఉన్నారండి, ఒకటి హైదరాబాద్ లోను, 2 భీమవరంలోను. సరే ఈయన దగ్గరికి తీసుకెళ్దాం, అసలు ఈయన ఏం చెప్తారు విందామని చెప్పేసి ఆయన దగ్గరికి తీసుకెళ్ళడం జరిగిందండి. తీసుకెళ్ళాం. ఆయన ఉన్నారు 21 రోజులు వైద్యం చేయాలి, దీనికి 21 రోజులు వైద్యం చేస్తాను నేను, దీనికి తగ్గిపోతుంది మ్యాక్సిమం, తగ్గకపోతే కనుక అప్పుడు ఆపరేషన్కి వెళ్దాం అన్నారండి. దేవునికి స్తోత్రం అండి. ప్రభువు చూపించిన దర్శనం చూడండి. ఆపరేషన్ చేయాలి, 7 డాక్టర్లు ఉండాలన్నారు. కానీ ఈయన దగ్గరికి వెళ్తే దేవుడే వారిలో ఉండి మాట్లాడారేమో మాకు తెలియదు కానండి. ఆపరేషన్ మేము ఫిక్స్ అయిపోయి వెళ్ళిపోయామాట. ఇంకా ఆపరేషన్ చేయించేద్దామని ఫిక్స్ అయ్యి వెళ్ళిపోతే ఆయన కూడా ఆపరేషన్ చేయడానికి 7 డాక్టర్ ఉండాలని చెప్పారు. దగ్గర 20 లక్షల నుంచి 5 లక్షల వరకు వచ్చి అవుతుందని చెప్పారు. కానీ అయినా ఒక 21 రోజులు వైద్యం చేసి చూద్దాం, వైద్యం చేస్తే తగ్గిపోద్దేమో చూద్దాం
కానీ ఈ లోపు మాత్రం మీరు సంతకం పెట్టాలి పేపర్ మీద అని చెప్పి అన్నారండి. దేనికి సంతకం అంటే వైద్యం చేసే సమయంలో ఏదైనా జరగవచ్చు, ప్రాణం పోయే పరిస్థితి వరకు వెళ్ళవచ్చు, దానికి మేము బాధ్యులం కాదు, దానికి మీకు ఒప్పందం అయితే మేము వైద్యం చేస్తామన్నారు. భయం వేసిందండి, చాలా భయం వేసింది. కానీ భయం వేసింది కానండి ఒక ధైర్యం ఉంది. ఏంటో ధైర్యం అండి? మనకు దేవుడు తోడున్నాడండి, ప్రభువు తోడున్నాడని ధైర్యం మాత్రం ఉందండి. ఎందుకంటే నేను స్వస్థపరచు యెహోవాను నేనే వాగ్దానం చేసిన దేవుడు తను నమ్ముకున్న వారికి ఎప్పుడు అపాయం చేయడండి. ఆ రీతిగా 21 రోజులు వైద్యం చేశామండి. 60,000 రూపాయలు ఇంజక్షన్ చేశారు. దగ్గర సుమారుగా ఒక 20 లక్షలు ఖర్చు అయింది. కానీ డబ్బులు ఖర్చు అయిన దేవుడు మాత్రం సహోదరికి ఆరోగ్యం ఇచ్చాడండి, పరిపూర్ణమైన ఆరోగ్యం ఇచ్చాడు. అప్పుడు డాక్టర్ గారు అన్నారండి, అమ్మ మొదటిసారి కాన్పులోనే ఎంత ప్రమాదమైంది, రెండవసారి గర్భం దాల్చకూడదు. అసలు గర్భం అనే ఆలోచన ఉండకూడదు మీకు. ఇంకొక పిల్లోడు కావాలి, ఇంకొక పాప కావాలి అనే ఆలోచన మీకు ఉండకూడదు. ఆ రీతిగా ఉండాలని చెప్పేసి డాక్టర్ గారు చెప్పారండి ఆ రోజు. కానీ డాక్టర్లు మానవులండి, చెప్పారు. కానీ వైద్యులకు పరమ వైద్యుడు దేవుడు ఆపగలిగాడండి. దేవుడు కార్యం చేస్తాడు జీవితంలో, మరొక అద్భుతమైన కార్యం చేశాడు జీవితంలో. కుమార్తె గర్భాన్ని తెరిచాడు. రెండోసారి ఆపరేషన్ మళ్ళీ చేశారండి. మా అందరికి టెన్షన్. కానీ ఇక్కడ మీకు చెప్పాలి, రెండోసారి గర్భం తెరిచిన వెంటనే ఇంతకుముందు ఈ ప్రాబ్లం వచ్చింది కదా అని చెప్పేసి మేము వెంటనే వైద్యుడి దగ్గరికి వెళ్తే హెమటాలజిస్ట్ దగ్గరికి, అంటే రక్తానికి సంబంధించిన డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళమన్నారండి. అక్కడ మన విజయవాడ నాగార్జున యూనివర్సిటీలో ఆయన ఉన్నారండి. ఒకే ఒక ఆయన ఉన్నారు, మన ఆంధ్రప్రదేశ్లో ఒకే ఒక ఆయన ఉన్నారండి. ఆయన దగ్గరికి వెళ్తే, సరే బాబు పర్వాలేదు కానీ దీనికి సంబంధించిన ఇంజక్షన్ ఉంటుంది, గర్భవతి అయినప్పటి నుంచి ఆపరేషన్ డెలివరీ అయిన 42 రోజుల వరకు ఇంజక్షన్ మానకూడదు, రోజు ఇంజక్షన్ చేయాలండి. ఒక్కో ఇంజక్షన్ 650 రూపాయలండి. ఒకే ఇంజక్షన్ ఖరీదు 650 రూపాయలు. సరే అని చెప్పేసి అక్కడి నుంచి ఆయన డాక్టర్ సలహా తీసుకుని వచ్చేసాం. ఆ ఇంజక్షన్ కూడా చేస్తూ దేవుని కృపను బట్టి మరి కుమారుని ఇచ్చారండి. మరి బిడ్డనికి ఇచ్చాడు. అంతే, అదే ధైర్యం ఉండడం తప్ప వేడవద్దు. ఎందుకంటే దేవుడు అద్భుత కార్యం చేయడానికి చూశాడు తప్ప మనం బలహీనపరచడం చూడలేదు. కనుక దేవుడు అద్భుత కార్యం చేసి కుమార్ గారు, కరుణాకర్ గారు ప్రార్థనలు ఫలితంగా ఈరోజు సోదరి సజీవుల గుంపులో దేవుడు నిలబెట్టాడండి. అందుని బట్టి దేవునికి స్తోత్రములు. మరి కుమారు కుటుంబంలో జరుపుకున్న అక్షరేష్ రాయ్ కూడా సజీవుల గుంపులో దేవుడు నిలబెట్టాడు. ఈ కుటుంబం అంతా కూడా దేవుని నామాన్ని మహింపరిచే విధంగానే ఉండాలని మీరందరూ కూడా ప్రార్థన చేయండి. అందరికీ మరణాతండి. అవకాశం ఇచ్చిన దైవజనులు మరణాతండి.